नीतिर्वस्त्रानित्येषात् कैकेय्याप्रीकान्नात् तं रजन्तं प्रियो माता लक्ष्मणो जगामहां श्रीहजने सम्पन्नः स्मितानन्दवः कुले सत्येतु उपमासाच धर्मात्मा निचारलिखिं प्रियं बुद्धेन सहितो रामो लक्ष्मणेन सिद्धितया నడవాలి ఈ ప్రాంగణం నుండి నెమ్మదిగా బయట నుంచి చాలా నెమ్మదిగా ఎగురుతూ పైకి ఫలాన్ని ఆశించినట్లయితే వాస్తవానికి నా పూర్తి ఆత్మ నేను నిర్ణయించుకుంటున్నాను. ఎవరు నా సంస్కారాన్ని నేను మార్చుకుంటున్నాను. ఒకరిలో మార్పు కోసం నేను ఎదురు నా సంకల్పం సూర్యుని నుండి వెలువడే కిరణాల మాదిరిగా నా చుట్టూ ఉన్నటువంటి శాంతి శాంతి కిరణాలు శక్తి కిరణాలు నన్ను వైద్యులా అండి మాత నడవడి మాత మాత నడవడి ప్రతిరోజు మీరు
ఏడ్చిన వెంటనే మీ ఇక్కడ పడుకోమంటే ఆ మంచాలు కానివ్వండి కింద కానివ్వండి ఎక్కడైనా సరే అక్కడ పడుకోమని ఏడ్చిన వెంటనే 2 నిమిషాలు 3 నిమిషాలు ఏకంగా మీరు ఏకాంతంగా మనసుని అర్థం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే నేను మరొకసారి అవతపల్లి గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ ఈ ప్రాంగణంలో చేసినటువంటి సోదరులందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొట్టే చెప్పట్లేదు, గట్టిగా కొడితే మరి మన ఆత్మీయ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ప్రారంభించడానికి మాత్రం ఎంతో సంతోషకరమైన విషయం. గత అనేక సంవత్సరాలుగా వెంకటయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల గురించి ముందు మాట వారు ఉంటుంది. వారు పక్కన కూర్చున్న కూడా సమాజ కార్యంలో నిరంతరం ప్రమాణం చేస్తున్నారు. వారి మార్గదర్శనం మనకి నిర్దేశం కూడా ఈ వేదిక చేస్తున్నది భావిస్తున్నాం. ఈ ఎమ్మెల్యే గారి ప్రసంగం తర్వాత వారి మార్గదర్శనం కూడా తీసుకుంటుంది. ఇప్పుడు గౌరవనీయ ఎమ్మెల్యే గారిని ఈ వేదిక ఉద్దేశించి ప్రసంగించాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్న పెద్దలకు, సోదరిమణికి, శ్రీనివాసరావు గారికి ముందు ఎక్కడ లేని విధంగా ఏ కార్యక్రమం వచ్చినా ఒక మంచి ఆధ్యాత్మిక భక్తి భావాలకు మన సొంతపల్లి కేంద్రంగా చేసుకున్న లక్ష్మీ గణపతి కమిటీ వారికి గత 12 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా జయప్రదం కావాలని చెప్పి గణపతి యొక్క ఆశీస్సులు మా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానించిన పెద్దలకు, నిర్వాహకులకు, కమిటీ వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వారు ఇప్పుడు ఇచ్చేశారు. వారిని ఇప్పుడు వేదిక మీద శ్రీ అమరలింగన్న గారిని మన ఉత్సవాలను ఉద్దేశించి మార్గదర్శనం చేయాల్సిందిగా వేదికను అలంకరించినటువంటి మాతృమూర్తులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ హిందూ సంప్రదాయంలో చేసుకుంటే రోజు ఒక పండుగ వస్తుంది. ఏ సమాజాన్ని చైతన్యవంతంగా ఉంచడం కోసము ఆ సమాజంలో అనేక మంది అనేక రకాల కార్యక్రమాలను రూపొందించారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక సమాజంలో ఒక్కొక్క పద్ధతులు ఉంటుంది. కానీ హిందూ సమాజము వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది. అనేక దాడులను కూడా ఎదుర్కొని నిలబడగలిగింది, అనేక మందిని కలుపుకోగలిగింది. ప్రపంచానికే విశ్వగురువుగా విలసిల్లినటువంటి దేశం మనది. ప్రతి పండుగ ఒక అర్థం ఉంది. ప్రతి విషయాన్ని కూడా మన యొక్క తర్వాతి తరానికి అవసరం ఉంది. మనల్ని మనకు అధ్యయనం చేసుకుంటాం. సంబంధించిన అనేక విషయాల్లో మా వాళ్ళు ఆచరణ చూపించారు. మనం ఓ మాత అన్నారు, ప్రపంచాన్ని వేడి చేసే ప్రతిదాన్ని మాతృభావంతో చేశారు. మన వాళ్ళు గంగా మాత అన్నారు, నీరుని కలుషితం చేయకూడదని చెప్పేసి ఆ భావన నిర్మాణం చేయడం కోసము గంగా నది ఎక్కడో ఉంది నార్త్ ఇండియాలో, కానీ ఇక్కడ గోదావరి కూడా మనం గంగానే అంటున్నాం, కృష్ణాన్ని కూడా గంగానే అంటున్నాం. చిన్న నది ప్రవహిస్తే గంగా అంటే ఒక మాతృభావన మనము ఒక మాత అనుకుంటాం. ఏదైతుందో అనేక రకాల ఆరోగ్యకరమైనటువంటి అంశాలు పూజ్యభావంతో చెప్పి కోరికలు కలిగించడం కోసము మన యొక్క ఆరాధన స్థలంలో పెట్టుకున్నాం. మనం ప్రతి మూఢ నమ్మకాలు లేవు దీంట్లో. మనం ఆచరించే ఆచార వ్యవహారాల్లో మూఢనమ్మకాలు మూర్ఖత్వం లేదంటే దీన్ని ముందుకోవాలి. కానీ వెనకాల ఉన్నటువంటి మనం కూడా అధ్యయనం చేయాలి, మన ప్రవర్తనానికి అందించాలి. అప్పుడు మనం ప్రకృతిని కాపాడుకోగలుగుతాం, మన జీవన విలువని కాపాడుకోగలుగుతాం. మన యొక్క కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. ప్రేమతోనే అభివృద్ధిని దృష్టి పెట్టుకొని అందుకోసం
మంది చెప్పి చిన్న వయసు అతనికి మనకు అటాచ్మెంట్ ఉండట్లేదు. ఆ తర్వాత పెరిగి పెద్దగైన తర్వాత అతను తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ అందరి కారణంగా ఈరోజు ఆయన ఉద్యోగం చేసి ఎక్కడో ఉంటూ అనేక సంఘటనలు పేపర్లు వస్తున్నాయి, న్యూస్లో వింటున్నాం. మనము తల్లిదండ్రుల పట్ల అశ్రద్ధ ఇవన్నీ చూస్తున్నాం. కారణం ఏంటంటే మన పెద్దపల్లో తేడా ఉంది. ఇలాంటి అనేక విషయాల్ని మన యొక్క శాస్త్రీయమైనటువంటి పద్ధతులు, మన జీవాల విలువల్ని మన పెద్దలు నిర్మాణం చేసి పెట్టారో అన్నిటి కూడా అనేటువంటి పద్ధతులు అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలనేటువంటి కోరుకున్న జాతి ఇది. అట్లని ఆచరించి చూపించే జాతి. ప్రపంచంలో ఏ దేశం మీద కూడా భారతదేశం దాడి అయ్యేది, ప్రపంచాన్ని పొందవచ్చలేదు, ప్రపంచానికి జ్ఞానం ఇచ్చి గత సంవత్సరం చూస్తున్నాను. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చక్కటి విలువలతో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావం, పరిస్థితి చూసినప్పుడు ఒక ప్రేరణాదాయకమైనటువంటి కేంద్రంగా వర్తిల్లుతుంది కనిపిస్తుంది. ఇక్కడ మారుతుందని భాషిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు తీసుకుంటాను గొప్ప కార్యక్రమం. ఈరోజు మొట్టమొదటి సాంస్కృతిక కార్యక్రమం చూస్తే అన్నప్రసాదాలు స్వీకరించి ఇంటికి లేదా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా చక్రవర్తి రామకృష్ణ. దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో శ్రీమన్నారాయణం వేదికలటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజుల్లో ఆధ్యాత్మికత ఒక వేదికగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తత్తుపల్లి స్థాయి కూడా వస్తాడు అనంటే అందరూ వెళ్తారు, చూడు కట్టుకొని ఎదురు చూస్తాం. అలాంటి సందర్భంలో ఒక 4 మంచి మాటలు వినాలి అని కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనం చేస్తాం. సహజంగా మనిషి సందర్భంలో ఉన్నత స్థానానికి వెళ్తున్నాడా, పతన స్థానానికి వెళ్తున్నాడా అనేటువంటి అది ఎవరిని వారు ప్రశ్నించుకోవాల్సినటువంటి మనిషి. చూడండి, ప్రపంచంలో రకరకాలైనటువంటి గ్రంథాలు, అది హిందూ మతంలో కావచ్చు, క్రైస్తవ మతంలో కావచ్చు, ఇస్లామిక్ మతంలో కావచ్చు, జైన మతంలో కావచ్చు, ఏ గ్రంథమైనా ఏం మనిషి యొక్క బాగుల గురించే చెప్పింది. ఎందుకో తెలుసు, ప్రపంచంలో అన్ని మంచిగానే ఉంటాయి, కానీ మనిషి ఒక్కడే తనకు ఉండేటువంటి ధర్మాన్ని తప్పి తిరిగేటువంటి వాడు, తప్పించుకు తిరిగేటువంటి వాడు మనిషి ఒక్కడే. అందుకని ఇప్పుడు ఒక కుక్కని నువ్వు కుక్కవే అని చెప్పక్కర్లా,
ఒక కోడి నువ్వు కోడి అని చెప్పక్కర్లా, కానీ మనిషిని ప్రతి నిమిషం నువ్వు మనిషిగా మనిషిదాకా బ్రతుకు అని చెప్పడం కోసం శాస్త్రాలను రచించేవాడు. వాడు మనిషి కాదు. మనిషి తప్పు చేస్తాడు, మనం కాదు. ఆ దైవం కూడా ఈ లోకంలోకి మనిషిగా వస్తే ఆయన తప్పు చేస్తాడు. ఎవరు చెప్పారు ఈ మాట? హనుమంతుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? నేను నీ వెంట రాదగిన ఏది కారణం అని అడిగాడు. ఏం లేదు, రావణాసురుడు బంధిస్తే వచ్చి ఇక్కడ బందీ అయిన దానవు నీకు రకమైంది అంటే సీతమ్మ చెప్పిందంటే హనుమంతుడు ఒకసారి అంటాడు, ఏమయ్యా ఎందుకమ్మా ఇవాళ పరపురుషుడు ముట్టుకోవడం రావణాసురుడు తీసుకొచ్చాడు కదా, ఏం చేశారు అంటే నాయన నేను సీతమ్మ చెప్పింది మొదటి తప్పు నేను ఎవరు తెలుసంటే, ఒకటి రామచంద్రుడు నన్ను అడవికి తీసుకువెళ్ళను అన్నప్పుడు రాముడి అమ్మవారికి ఒక మాట మాట్లాడు, ఏ రామా నువ్వు కనుక నన్ను అడవికి తీసుకువెళ్ళనట్లయితే మా నాన్నగారి దృష్టి ఏమనుకుంటారు? రామం ప్రియం పురుషం విగ్రహమా, ఆడ రూపంలో ఉన్నటువంటి ఇలా మగ రూపంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఇచ్చి నాకు వివాహం చేశారా అని మా నాన్నగారు బాధపడతారు. అంటే అర్థం ఏ రామా నన్ను కనుక అడవికి తీసుకువెళ్ళినట్లయితే నువ్వు ఆడదాన్ని అది తప్పు కాదు. అయితే చిన్న తప్పటే మరి పెద్ద తప్పే ఉంటావమ్మా అని అడిగాడు హనుమంతుడు. నన్ను అడవిలోకి వెళ్ళిన తర్వాత రాముని కాదు అని ఒక మాయా లేడి